ఈ షార్ట్లో నెక్స్ట్ సమ్ వీడియోకి సంబంధించిన కొన్ని డెఫినేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆర్డర్ పేర్ ఏ కమా బి అని 2 సెట్స్ని తీసుకుంటే స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అవుతుంది. హియర్ సెట్ ఆఫ్ స్మాల్ ఏ కమా బి ఈజ్ ఏ ఆర్డర్ పేర్ అవుతుంది. ఇక్కడ స్మాల్ ఏ అనేది కోఆర్డినేట్ ఆఫ్ ఏ, స్మాల్ బి అనేది కోఆర్డినేట్ ఆఫ్ బి. వీటిని కోఆర్డినేట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఎలాగైనా పిలవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. స్మాల్ ఏ1 కమా స్మాల్ ఏ2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి1 కమా స్మాల్ బి2 బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అని తీసుకుంటే హియర్ ఏ1 కమా బి1 సెట్ అనేది ఆర్డర్ పేర్ అవుతుంది. అలాగే స్మాల్ ఏ2 కమా స్మాల్ బి2 ఈజ్ ఏ ఆర్డర్ పేర్ అవుతుంది. ఇక్కడ ఏ1 ఈక్వల్స్ టు ఏ2 అవుతుంది, బి1 ఈక్వల్స్ టు బి2 అవుతుంది, ఎందుకంటే ఇదంతా ఒక ఆర్డర్ పేర్ కాబట్టి. ఇప్పుడు కార్టేసియన్ ప్రోడక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ కమా బి అనేవి 2 సెట్స్ అయితే కనుక సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ ఏ కమా బి సచ్ దట్ హియర్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అవుతుంది. మొత్తం ఈ సెట్ని కార్టేసియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అంటాం. దీన్ని ఏ క్రాస్ బితో డినోట్ చేస్తాం. ఎగ్జాంపుల్గా ఏ ఈక్వల్స్ టు 1 2 3, బి ఈక్వల్స్ టు ఏ కమా బి అని తీసుకుందాం. ఇక్కడ ఏలో 3 కాంపోనెంట్స్, బిలో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ క్రాస్ బి అని చెప్పేసి అందులో ఉన్న ఆర్డర్ పేర్స్ అని రాస్తాం. చూడండి, ఫస్ట్ ఏలో ఉన్నది, తర్వాత నెక్స్ట్ బిలో ఉన్నది రాస్తాం. ఫస్ట్ ఏ సెట్ సెకండ్, తర్వాత బి సెట్లో రాస్తాం. ఫస్ట్ 1 కామా ఏ, నెక్స్ట్ 1 కామా బి, తర్వాత 2 కామా ఏ, తర్వాత 2 కామా బి, తర్వాత 3 కామా ఏ, తర్వాత 3 కామా బి కింద వస్తుంది. ఇది ఏ క్రాస్ బి యొక్క ఆర్డర్ పేర్. ఇప్పుడు బి క్రాస్ ఏ కాబట్టి ఫస్ట్ బి తర్వాత ఏ రాస్తాం. ఫస్ట్ ఏ కామా 1, ఏ కామా 2, ఏ కామా 3, బి కామా 1, బి కామా 2, బి కామా 3. ఇది బి క్రాస్ ఏ యొక్క ఆర్డర్ పేర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏ క్రాస్ ఏ అంటే ఫస్ట్ 1 కామా 1, 1 కామా 2, 1 కామా 3 అవుతుంది. తర్వాత 2 కామా 1, 2 కామా 2, తర్వాత 2 కామా 3 అవుతుంది. తర్వాత 3 కామా 1, 3 కామా 2, తర్వాత 3 కామా 3 అవుతుంది. ఇది ఏ క్రాస్ ఏ యొక్క ఆర్డర్ పేర్ సెట్ అవుతుంది. ఇప్పుడు బి కామా బి చూద్దాం. ఏ కామా ఏ, ఏ కామా బి, బి కామా ఏ, బి కామా బి. ఇది బి క్రాస్ బి యొక్క ఆర్డర్ పేర్ సెట్ అవుతుంది. ఇవన్నీ ఏ అండ్ బికి ఆర్డర్ పేర్స్ అవుతాయి. అదేవిధంగా ఏ క్రాస్ ఏ, బి క్రాస్ బి, ఏ క్రాస్ బి, బి క్రాస్ ఏ అనేవి కార్టేసియన్ ప్రొడక్ట్స్ అవుతాయి. అదేవిధంగా కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఏ కామా బి అనే 2 డిస్టింక్ట్ నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకుంటే ఏ ఈక్వల్స్ టు 1 2 3 అండ్ బి ఈక్వల్స్ టు 4 5 6 అని తీసుకున్నామంటే అసలు మనకి డిస్టిన్స్ అంటే ఏంటంటే వేరువేరుగా అని అర్థం. అదే నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏంటి, ఖాళీ లేని సెట్ అని అర్థం. మనం దానికి అనుకూలంగానే కదా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 1 2 3 4 5 6 అవి రెండు కూడా ఎప్పుడు ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్స్ టు బి క్రాస్ ఏ అవుతుంది. ఇంకా కొన్ని నోటేషన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ షార్ట్లో చెప్తాను.